ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనే శరణ్యము అని వైసీపీ పార్టీ భావిస్తున్నది. బుధవారం నాడు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హత్యాకాండ, అత్యాచారాల గురించి మొత్తం దేశ ప్రజలకు తెలియచేయడానికి ఢిల్లీలో ఒక ధర్నా కూడా చేపట్టింది. ఈ ధర్నా ఏ ఏ స్థాయిలో జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ధర్నా గురించి ఏ స్థాయిలో వార్తలు వస్తాయో కూడా మనకు తెలియదు. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చంద్రబాబు పాలనలోనూ కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతున్నది. అల్టిమేట్ గా పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేయటం ద్వారానే ఈ హింసాకాండను ఆపగలము. రాష్ట్రపతి పాలన విధించడం వల్ల ఆపగలమా లేదా అన్నది వేరే విషయము. అయితే జరిగిన సంఘటనలను, వాటి తీవ్రతను గమనంలో తీసుకుంటే ఈ 6 వారాల కాలాన్ని బీభత్స కాలంగా, రీజన్ ఆఫ్ టెర్రర్ గా పరిగణించాలి. తప్పకుండా అది 100% కరెక్ట్. ఈ నేపథ్యంలోనే రషీద్ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రత తీవ్రభంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే ప్రధాన మీడియాలో జరుగుతున్న హింసాకాండ గురించి పూర్తి వివరాలు రాకపోవటం వల్ల ప్రజలలో ఒక సానుభూతి వెలువ రాలేదు. ఇంకా ఒక ప్రభుత్వాన్ని అసహించుకునే పరిస్థితి క్రమక్రమంగా వస్తున్నది. అంటే పూర్తి సమాచారం ప్రజలకు అందితే ఖచ్చితంగా వారు తీవ్రంగా స్పందిస్తారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో 4 చంపేశారు. నాకు ఇప్పటికీ గుర్తు, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే రమీజాబి అనే ఆమెను పోలీసులు ఇబ్బంది పెట్టారు. నంద్యాల పోలీస్ స్టేషన్ అనుకుంటాను. రాష్ట్రమంతటా దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పుడు 22 మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అందులో 4 చంపేశారు. అయినా ఎక్కడ స్పందన లేదండి. ముఖ్యంగా ఇది సివిల్ సొసైటీ అంటే పౌర సమాజం నుంచి స్పందన లేదు. మాజీ ఐఏఎస్లు లేకపోతే బుడబొక్కల వేషాలు వేసే కొంతమంది సీనియర్లు కూడా ఏమి స్పందించలేదు. వాళ్ళు ఏ విధంగా ప్రజాసేవకులు, ప్రజా సంక్షేమానికి కోరేవారో మనకు అర్థం కాదు. నంద్యాల ముచ్చుమర్రి బాలిక చనిపోయిందని జూలై 7, 2024 చెప్తున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా 2 వారాలు దాటినా గుర్తించలేకపోయారు. 40 రోజుల్లో 36 మంది వైసీపీ అభిమానులు చంపబడ్డారు. సివిల్ సొసైటీ ఎక్కడ స్పందించలేదు. మరి ఏమన్నా వీళ్ళకి, అంటే యూట్యూబర్స్ ఎవరు వారి ఇంటర్వ్యూలు తీసుకోవట్లేదా, లేకపోతే నా దృష్టికి రాకపోతే నన్ను క్షమించారు. వినుకొండలో ఒక ప్రధానమైన సెంటర్లో ప్రజల సమీక్షల్లో వైసీపీ కార్యకర్త రషీద్ని నరికి చంపారు జూలై 17న. అయినా ఎవరు స్పందించినట్లు లేదు. సోకాళ్ళ మేధావులు, మాజీ ఐఏఎస్లు, మాజీ సిఎస్లు, మరి పత్రికల్లో కూడా దీని గురించి నిరసిస్తూ సంపాదకీయాలు రాలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏమి సంపాదకీయాలు రాలేదు. వారి హృదయాలు స్పందించలేదు అనుకుంటా. వైసీపీకి అనుకూలంగా వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్లో ప్రజల సమక్షంలోనే వైసీపీ కార్యకర్త రషీద్ని నరికి చంపారు. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక మాల గుండమ్మనే మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్తో తొక్కించి జూలై 12న చంపాడు. దారుణం జరిగిన 5 రోజుల్లోనే రషీద్ దారుణం జరిగింది. అంటే ప్రజాస్పందన లేకపోవటం వల్ల అల్లరి మొక్కలు రెచ్చిపోతున్నాయా? ప్రభుత్వం ఎలాగ స్పందించట్లేదు. పోలీసు యంత్రాంగము రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులుతున్నదే తప్ప ప్రజలను రక్షించాలని కోరుతున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు సంఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప స్పందించగలలేదు. ఆ ఘోరాన్ని ఆపటానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు లేదు. నూజివీడులో గిరీష్ అనే 30వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ని రోడ్డుపైనే పరిగెత్తిస్తూ టీడీపీ నూకలు సాయి అనే వ్యక్తి కత్తులతో జూన్ 6, 2024 పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అయినా మీడియా పెద్దగా స్పందించినట్లు లేదు. సంపాదకీయాలు రాలేదు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో 2 బీసీ మహిళలను దుస్తులు చింపి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు జూన్ 30న. వైసీపీ లోక్సభ పార్టీ నాయకుడైన మిథున్ రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజకవర్గంలో మాజీ
ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేయించారు. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసు యంత్రాంగం మళ్ళీ అందరి మీద కేసులు పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఎంపీ వాహనంతో సహా డజన్కు పైగా వాహనాలకు నిలిచిపెట్టారు. అసలు పోలీసు వాహనాలకే నిలిచిపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు రెచ్చగొడితే పోలీసు వాహనానికి దిక్కు పెడితే ఆ కేసులో కూడా ఇప్పటి వరకు ఏదో విచారణ జరిగిందా, బెయిల్ ఇచ్చారు, ప్రోగ్రెస్ లేదు. ఇక ప్రజల వాహనాలు లేకపోతే ఈ వాహనాలకు రక్షణ ఉందా? ప్రజల ప్రాణాలకు రక్షణ ఉందా? ఎంపీ వాహనంతో సహా డజన్కు పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. పరిపాలన వికేంద్రీకరణకు ఆయువు పట్టు లాంటి గ్రామ సచివాలయాలు, ఆర్టీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తిని ప్రజలే నాశనం చేస్తున్నారా? లేకపోతే ఎవరికైనా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయని నాశనం చేస్తున్నారా? లేకపోతే ఇలాంటి సెంటర్లు నాశనం చేస్తే తప్ప తమ వ్యాపారాలు నడవని అగ్రవర్ణాల వారు, వ్యాపార వర్గాల వారు ఏమైనా దాడులు చేస్తున్నారా? ఈ ఆఫీసులను మూసివేయించాలని కుట్ర చేస్తున్నారా? మనకు తెలియదు. తెలిసే అవకాశాలు కూడా లేవు. అంటే ఇదంతా ఒక ఆర్కెస్ట్రాడ్, ఒక పనిగట్టుకుని పథకం ప్రకారం చేస్తున్నారు మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. పరిపాలన వికేంద్రీకరణ, ఆయువు పట్టు లాంటి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. అంటే ఆర్బీకే సెంటర్లో పనిచేసే వారిని, గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారిని బెదిరించి తమకు దాసోహం అని విధంగా చేయటము, పెత్తందారి ఆలోచన ద్వారంతో వాళ్ళని బానిసలుగా చూడటం అనేది మళ్ళీ ఆ పాత సామ్రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావాలని అనుకుంటున్నారా? ఇక ఇది రెడ్ బుక్ పాలన అంటే లోకేష్ పాలన అని బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ పాలనలో రేపులు 22 జరిగాయట, దాడులు దౌర్జన్యాలు 1050, హత్యా ప్రయత్నాలు 300, హత్యలు 36, వేధింపులు తాళలేక ఆత్మహత్యలు 37, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 560 ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, 468 వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం, 2260 శిలాఫలకాల ధ్వంసం. అంటే ఇది ఖచ్చితంగా లైసెన్సియస్. అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉండేవారు ప్రతిపక్ష పార్టీని నామమాత్రం చేయటానికి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పేరు ప్రతిష్టలను భగ్నం చేయటానికి ఒక పథకం ప్రకారం మీరు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇది మీరు ప్రజలు భావించకుండా ఏం చేయలేరు. గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాలు 2705. బెంగాల్, తమిళనాడులో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను మోడీ సర్కార్ పంపించింది. ఆంధ్రప్రదేశ్లో తమ కూటమి ప్రభుత్వం బీభత్స పాలన చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుంది, కనీసం వ్యాఖ్యానించినట్లు లేదు. ఇలా కనీసం వ్యాఖ్యానించటము, అధికార చీఫ్ సెక్రటరీని హెచ్చరించడం ఇలాంటిదని చేయని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి పాలన విధిస్తుందని ఎలా భావిస్తాము? ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదు. మేము అధికారంలోకి వస్తున్నాం, రాగానే 6 నెలల్లో అకౌంట్ సెటిల్ చేస్తాం, 6 నెలల పాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం, అందరి అకౌంట్ సెటిల్ చేస్తామని ఇప్పుడు హోంమంత్రిగా మారిన వంగలపూడి అనిత ఒక టీవీ ఛానల్లో కూర్చొని చర్చలో మాట్లాడింది కూడా. రెడ్ బుక్ లో ప్రత్యర్థుల పేర్లను రాస్తున్న, అధికారంలో రాగానే వారి సంగతి తేలుస్తానని లోకేష్ అన్నాడు. నిజంగానే తేలుస్తూనే అన్నాడు. ఇప్పుడు ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం కేసులో ఒక దళితుడి లాకప్ డెత్ జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అంటే చట్టాన్ని తమ చేతిలోకి ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తలు తీసుకున్నారు, వారికి అధికార యంత్రాంగం సహకరిస్తుంది. టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అని చెప్పవచ్చు. అయితే వినేవాడు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు వినేవాడు వాడికి కళ్ళు చెవులు రెండు మూసుకుపోయినట్టున్నాయి కేంద్రంలో ప్రభుత్వానికి. ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అయితే కావాలని కళ్ళు చెవులు మూసుకున్నారు, రెచ్చగొడుతున్నారు. మీ కార్యక్రమాలు మీరు చేయండి అని కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. దీనికి ప్రతిదానికి ప్రతిస్పందన ఉంటుంది, కొల్లెటరల్ డ్యామేజ్ ఉంటుంది అనే విషయాన్ని ఈ నాయకులు మర్చిపోతున్నారు. ఇలాంటి విశృంఖలత్వమే మళ్ళీ అటువైపు నుంచి కూడా ప్రతీకార దాడులు జరగటానికి అవకాశం. మనం ప్రభుత్వం 100 దెబ్బలు కొడితే అవతల వాడు 10 దెబ్బలైనా కొడతాడు కదా. అది అలాగే తెలుగుదేశం అధికారంలో ఉన్నందున తెలుగుదేశం
లేకపోతే జనసేన అప్పర్ హ్యాండ్ తీసుకున్నా అవతలి వాళ్ళు కూడా ఆర్గనైజర్ గా ఏదో ఒక సమయంలో ర్యాలీ అవుతారు కదా. తెలుగు భారతీయ ప్రజలు నియంతృత్వ ధోరణులను, ఏకపక్ష ధోరణులను, హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. అదేంటి వాళ్ళు రెస్పాండ్ కావడానికి కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ తప్పకుండా రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాండ్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, మనందరికీ తెలుసు. తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూల వర్గాల గుత్తాధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరికీ దృష్టికి జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందువల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకువెళ్ళటం అనేది ఒక వైసీపీ తప్పకుండా ఇది ఒక స్టెప్. ఆ స్టెప్ తర్వాత ఏంటంటే ప్రజా ఉద్యమాలను, ప్రజా ఆందోళనను, ధర్నాలను బిల్డప్ చేయాల్సిన అవసరము పార్టీకి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాకుండానే వ్యతిరేక ప్రదర్శన జరిగేది, దాడులు విపరీతంగా జరుగుతున్న సమయంలో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఏంటంటే పిరికితనంగా భావించి అవతలి వారు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ దుశ్చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తేల్చింది. మరి అంతటి తీవ్రమైన చర్యలు ఇక్కడ సుప్రీంకోర్టు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకుంటుందని భావించలేము. కానీ అంతటి తీవ్రమైన చర్యలు తీసుకునే పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్న అంశాన్ని మాత్రం అందరూ గుర్తించాలి.